కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలుపుపై ఓటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ ఓటర్లు చంద్రబాబు ఓడిపోవడం పక్కా అంటూ చేస్తున్న ప్రచారంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. నిన్న మొన్నటి వరకు చంద్రబాబుకు ఢోకా లేదని గాలి కబుర్లు చెప్పే పచ్చ బ్యాచ్ ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ క్యాడర్కు కౌంటింగ్ భయం మొదలయ్యింది. కుప్పం ఫలితాలపై ఇప్పటి నుంచే ఆందోళనలు చెందుతున్నారు. సుమారు 3.5 శతాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వచ్చిన చంద్రబాబులో కూడా భయం మొదలైనట్టు సొంత పార్టీల్లోనూ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 1983లో ఓటమి తర్వాత చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో కుప్పం నుంచి ప్రారంభించారు. అయితే ఆ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండడం, ఆ సామాజిక వర్గం ఓట్లతో ఇన్నాళ్ళు గెలుచుకుంటూ వచ్చిన ఆయనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన పాలన ఇబ్బందికరంగా మారింది. దీంతో కుప్పం ప్రజల్లో మార్పు మొదలయ్యింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి సమావేశాల్లోనూ బహిరంగ వేదికలపై నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ వర్గాల్లోని ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో 90% ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు అదే చంద్రబాబు కొంప ముంచుతుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అన్ని నియోజకవర్గాలతో పాటు కుప్పం నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. 2024 ఎన్నికల వేళ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ రోజున అక్కడ ప్రజలు చంద్రబాబుకు తేరుకోలేని విధంగా తీర్పు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవుడున్నాడు, ఆయన ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలిసినంతగా మనకు తెలియదు. దీన్నే జగన్ మహిమ అని అనవచ్చు.